మనం పుస్తకాలు పెట్టుకునే షెల్ఫ్లు అవ్వచ్చు, ప్రతిదీ కూడా నీట్గా ఉంచడానికి ట్రై చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆరాని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఎందుకంటే మనకు వచ్చే ఫలితాలు ఆరా మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఒక అయస్కాంతం చుట్టూ ఒక వలయం ఎలా అయితే కనబడకుండా ఉండి ఇతర అయస్కాంతాలని మరియు లోహాలని ఎలా అయితే ఆకర్షిస్తూ ఉంటుందో, అలాగే మన చుట్టూ కూడా మన కళ్ళకి కనబడని ఒక వలయం ఉంటుంది. దానినే ఆరా అంటారు. ఈ ఆరా కానీ పాజిటివ్గా ఉంటే అయస్కాంతంలా మనం కూడా మంచి విషయాలని, మంచి సంఘటనలని, సంపదలని మన జీవితంలోకి ఆకర్షిస్తాము. అందుచేత మనం పాజిటివ్ ఆరాని కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. మనం కొంతమంది వ్యక్తులను కలిసేటప్పుడు వాళ్ళ దగ్గరే ఎక్కువసేపు ఉండాలనిపిస్తూ ఉంటుంది, ఇంకా వాళ్ళు చెప్పేది వినాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు మనం చాలా ఆనందంగా, సంతోషంగా సమయాన్ని గడుపుతాం. దానికి కారణం ఏమిటంటే ఆ వ్యక్తి చుట్టూ ఉన్న ఒక పాజిటివ్ ఆరా. ఈ వ్యక్తి తన చుట్టూ ఉన్న ఆరాని ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంచుకుంటాడన్నమాట. అలాంటి పాజిటివ్ ఆరాని కలిగి ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చినా సరే సంతోషంగా ఉంటారు, ముఖ్యంగా చాలా పాజిటివ్గా మారిపోతారు. వారితో సంతోషంగా, హ్యాపీగా సమయాన్ని గడుపుతుంటారు. ఒక్కోసారి మనం చాలా చిరాకుగా, చాలా టెన్షన్గా, ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటాం. కొన్నిసార్లు చిన్న చిన్న వాటికి చిరాగ్గా, అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాం. దీనికి కారణం మన చుట్టూ ఉన్న ఆరా నెగిటివిటీని అట్రాక్ట్ చేయడం. అలా కాకుండా మనం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటూ పాజిటివ్ ఆలోచనలతో ఉండాలంటే మన చుట్టూ ఉన్న ఆరాని మనం క్లీన్ చేసుకోవాలి. అసలు మన చుట్టూ ఉన్న ఆరాని మనమే ఎందుకు క్లీన్ చేసుకోవాలో తెలుసా? మన చుట్టూ ఉన్న ఆరాని క్లీన్ చేసుకున్నామంటే మన చుట్టూ అంతా పాజిటివిటీయే ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒక నెగిటివ్ ఆలోచన వైపు వెళ్ళామంటే ఆ నెగిటివ్ ఆలోచనని కూడా మన ఆరా పాజిటివ్ వైపు షిఫ్ట్ చేసేస్తుంది. ఎప్పుడైతే మనం మన ఆరాని క్లీన్ చేసుకుని అంతా పాజిటివ్గా ఉంటామో మనకి ఎవరితో అవసరం ఉండదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. అందరూ మన దగ్గరికే వస్తారు. మనం దేన్నైతే కోరుకుంటున్నామో, ఏవైతే కావాలనుకుంటున్నామో అవి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా మన దగ్గరికే వస్తాయి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం మనల్ని హీల్ చేసుకున్నాం కాబట్టి. మనకు వచ్చే నెగిటివ్ ఆలోచనలని, నెగిటివ్ ఎమోషన్స్ని ఎవరి సహాయం లేకుండా మనకి మనమే హీల్ చేసుకోగలం. అయితే ఇప్పుడు అసలు ఈ ఆరా క్లీనింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఆరాని క్లీన్ చేసుకోవడానికి నేను 5 సింపుల్ టెక్నిక్స్ని చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇవి మీ నిజ జీవితంలో చాలా బాగా యూజ్ అవుతాయి. ఆరాని మనం క్లీన్ చేసుకున్నామంటే మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకున్నట్లు అర్థం. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇందులో మొదటిది మెడిటేషన్. మెడిటేషన్ అంటే మీరు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ ఒక ప్రశాంతమైన ప్లేస్లో, మీకు నచ్చే ప్లేస్లో, ఎక్కడైతే మీకు డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుందో ఒక 10, 15 లేదా 20 మినిట్స్ అక్కడ కూర్చొని మీరు మెడిటేషన్ చేయాలి. ఇలా ఒక ప్లేస్లో కూర్చొని గాలి పీల్చుకుంటూ ఏమని చెప్పుకోవాలంటే, యూనివర్స్లో ఉన్న పాజిటివిటీ అంతా నా బాడీలోకి అట్రాక్ట్ చేస్తున్నాను. నా బాడీ అంతా పాజిటివిటీతో నిండి ఉంది. నేను కొంచెం కొంచెంగా పాజిటివిటీగా మారిపోతున్నాను. నేను చాలా కాన్ఫిడెంట్గా, దృఢంగా ఉన్నాను అని చెప్పుకోవాలి. అలాగే మీరు శ్వాస విడిచిపెట్టేటప్పుడు నాలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ ఈ శ్వాసలో గాలి ఎలా అయితే బయటికి వెళుతుందో నెగిటివ్ ఫీలింగ్స్, టెన్షన్స్ కూడా అలాగే బయటికి విడిచిపెట్టేస్తున్నాను అని మనసులో చెప్పుకోవాలి. ఇలా శ్వాసని పీల్చుకుంటూ శ్వాసని విడిచిపెడుతూ నేను పైన చెప్పిన విధంగా చెప్పాలి. ఇలా 5 to 10 మినిట్స్ మెడిటేషన్ చేయాలి. రెండవ టెక్నిక్ ఇదేంటంటే విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ మార్నింగ్ నిద్ర లేవగానే చేయవచ్చు, రాత్రి పడుకునే ముందు చేయవచ్చు, మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ విజువలైజేషన్ ఎలా చేయాలి అంటే ఒక ప్లేస్లో ప్రశాంతంగా కూర్చొని యూనివర్స్ నుంచి, పైనుంచి ఒక తెల్లని కాంతి మీ శరీరంపై పడుతున్నట్లు, యూనివర్స్ నుంచి మీకు ఒక తెల్లని కాంతి మీ బాడీపై పడి
ఒక పాజిటివ్ ఎనర్జీని మీ బాడీలోకి పంపిస్తున్నట్టు విజువలైజ్ చేసుకోవాలి. మీలో ఉన్న నెగిటివిటీ అంతా ఒక రెడ్ కలర్ రేస్ రూపంలో ఒక రెడ్ కలర్లో బయటికి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, విజువలైజేషన్ ఎలా చేసుకోవాలంటే ఒక తెల్లని కాంతి మీ శరీరంలోకి యూనివర్స్ నుంచి వస్తూ పాజిటివిటీ అంతా మీ బాడీలోకి తీసుకువస్తున్నట్టు, అలాగే మీలో ఉన్న నెగిటివిటీ అంతా ఒక రెడ్ కలర్ కాంతి రూపంలో బయటికి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోవాలి. ఇది చాలా సింపుల్. ఇలా చేసుకున్న కొద్దిసేపటికే మీలో ఉన్న ఫ్రీక్వెన్సీ అంతా కూడా చాలా హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మూడవది, మనలో చాలామందికి తెలుసు వాటర్లో చాలా రకాల ఎలిమెంట్స్ ఉన్నాయని. ఈ వాటర్లో ఉన్న ఎలిమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనలో ఉన్న నెగిటివిటీని చాలా సింపుల్గా చాలా చక్కగా హీల్ చేస్తుందని మీకు తెలుసా? అయితే ఈ వాటర్ని యూజ్ చేసి మనలో ఉన్న ఆరాని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, మనం స్నానం చేసేటప్పుడు వాటర్ని మన బాడీపై పోసుకుంటున్నప్పుడు మురికి ఎలా అయితే బయటికి వెళ్ళిపోతుందో కిందికి వెళ్ళిపోతుందో అలా మన బాడీలో ఉన్న నెగిటివిటీ కూడా అలా కిందికి వెళ్ళిపోతుంది, డ్రైనేజీలోకి వెళ్ళిపోతుంది అని ఫీల్ అవ్వాలి, భావించాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. మనలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. స్నానం చేయకముందు చిరాకుగా ఉండి స్నానం అయిన తర్వాత మనం చాలా ప్రశాంతంగా పాజిటివ్గా మారడం గమనించే ఉంటాం. ఎందుకంటే మనం స్నానం చేసేటప్పుడు మనలో ఉన్న నెగిటివిటీ మురికి రూపంలో కిందికి వెళ్ళిపోయింది కాబట్టి మనం చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యాం. అప్పుడు ఆ విషయం తెలియదు, కానీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఆ విషయం తెలిసింది. అంతేకాదు, మీ బాడీలో ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా మనం స్నానం చేసేటప్పుడు వాటర్తో కిందికి వెళ్ళిపోతున్నట్టు, హెల్త్ ఇష్యూస్ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్లు భావించాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ, టెన్షన్స్ అన్నీ, హెల్త్ ఇష్యూస్ అన్నీ డ్రైనేజీలోకి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ సాయంతో మన ఆరాని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. వాటర్కి హీల్ చేసే శక్తి చాలా ఉంది. వాటర్కి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది కంపల్సరీగా వర్క్ అవుతుంది. నమ్మకంతో చేయండి. ఈ టెక్నిక్ని ఈ టైంలోనే చేయాలని లేదు. మీరు రోజుకు ఒకసారి స్నానం చేసినా 2 సార్లు స్నానం చేసినా ఈ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. స్నానం చేసేటప్పుడు మాత్రం ఇలా ఫీల్ అయ్యి విజువలైజేషన్ చేస్తూ చేయడమే. ఇక 4వది, నేచర్తో నడవడం. మనం ప్రకృతితో ఎంత ఫ్రెండ్లీగా అయితే ఉంటామో, మనం ప్రకృతితో ఎంతసేపు అయితే ఫ్రెండ్లీగా గడుపుతామో అంత పాజిటివిటీని మన బాడీ అట్రాక్ట్ చేస్తుంది. అది మార్నింగ్ వాక్లో అవ్వచ్చు, ఈవినింగ్ వాక్లో అవ్వచ్చు, నైట్ భోజనం చేసిన తర్వాత అవ్వచ్చు. ప్రకృతిలో నడుస్తాం కదా, అది చాలా ఇంపార్టెంట్. మీకు వీలు దొరికినప్పుడల్లా నేచర్తో గడపడానికి ట్రై చేయండి. మనం నేచర్తో ఎక్కువసేపు గడిపినట్లయితే నెగిటివిటీ మన బాడీలో ఉండడానికి ఇష్టపడదు. మనం నేచర్తో ఎక్కువసేపు స్పెండ్ చేస్తే నెగిటివిటీ మన నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక పార్క్ అవ్వచ్చు, లేదా మట్టి నేలపైన లేదా గడ్డి పైన నడవడానికి ట్రై చేయండి. దీనికోసం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా వాక్ చేసే వాళ్ళకి ఈ ఫీలింగ్ తెలిసే ఉంటుంది. ఆరాని క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఎందుకంటే వాటర్ని మనం ఎలా అయితే సహాయం తీసుకొని ఆరాని క్లీన్ చేసుకున్నామో అలాగే ప్రకృతి సాయంతో కూడా ఆరాని క్లీన్ చేసుకోవచ్చు. 5వది, మన ఇల్లు ఎప్పుడూ కూడా నీట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మన బెడ్రూమ్ అవ్వచ్చు, మన వార్డ్రోబ్ అవ్వచ్చు, ఎప్పుడూ కూడా నీట్గా ఉంచడానికి ట్రై చేయాలి. అలాగని ఏవేవో ఖరీదైన వస్తువులు పెట్టేయాలి, విలువైన వస్తువులు పెట్టేయాలని కాదు. ఉన్న వస్తువులనే క్లీన్గా పెట్టుకోవాలి. మన సరౌండింగ్లో ఉన్నవన్నీ చిందరవందరగా ఉన్నా, గజిబిజిగా ఉన్నా మన ఆరా నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది. ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి దానికి ఒక ఎనర్జీ ఉంటుందని మనకు తెలుసు. ప్రతి వస్తువుకి ఒక ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ అవి నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మన సరౌండింగ్స్ని ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోవడానికి చూడాలి. మనం బట్టలు పెట్టుకునే అల్మరా అవ్వచ్చు, మనం పుస్తకాలు పెట్టుకునే షెల్ఫ్లు అవ్వచ్చు, ప్రతిదీ కూడా నీట్గా ఉంచడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి, మనం మాట్లాడే వ్యక్తి నీట్గా ఉండకపోతే తనతో ఎక్కువగా మాట్లాడడానికి మనం ఇష్టపడం. మన ఇంట్లోని వస్తువులు కూడా నీట్గా ఉండాలి, ఒక సిస్టమేటిక్గా ఉండాలి. ఎక్కడ వస్తువులు అక్కడ ఉండాలి.
చూడడానికి చక్కగా ఉంది అనే ఫీలింగ్ మనకి కలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన ఆరా పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇలా మన ఆరా పాజిటివ్గా తయారవుతుంది. అప్పుడు మనం తలపెట్టే ఏ పనులైనా సరే చాలా త్వరగా పూర్తయిపోతాయి, ఎఫర్ట్లెస్గా పూర్తయిపోతాయి. ఇంకా మంచి విషయాలని మన జీవితంలోకి అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆరాని ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంచడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.